ఫలితాలు చూసాం. ఆల్మోస్ట్ రిజల్ట్ అఫీషియల్గా రాకపోయినా భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని గెలవడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం బీజేపీకి ఆప్కి మధ్య దాదాపు 5% ఓట్ల షేర్లు తేడా ఉంది. కాంగ్రెస్కి 7.5 చిల్లర వచ్చింది. సింపుల్గా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి దారి తీసిందని మేజర్ కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన 2 సార్లు కూడా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసిందిగా. చేసింది. ఈ రోజు ఓటమికి ప్రతిపక్షాల చీలికి కూడా ఉపయోగపడింది. ఈరోజు పనిచేస్తుంది. కానీ కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనేది కనపడుతుంది. అంటే ఒకటి అరవింద్ కేజ్రీవాల్ యాంటీ ఉండొచ్చు. నేను బలంగా నమ్ముతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరెస్టే పనిచేసింది అనుకుంటున్నాను. కేజ్రీవాల్ ఒకటే కాదు, మొత్తం ఆపు వెళ్ళిపోయింది. ఒక అవినీతికి వ్యతిరేకంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి అవినీతి కేసులు ఇరుక్కోవడం, ఒకరోజు అవినీతి కేసు, 2 రోజులకి మొత్తం సబ్జెక్ట్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు కూడా పప్పులో కాలేసినారనే భావన ఏమైనా ప్రజలకు కలిగిందా? నియంతృత్వం ఒకవైపే, మనం నియంతృత్వాన్ని చూడకూడదు. అరెస్ట్ చేసి ఏదో లేకపోతే అరెస్ట్ చేసినారా అనే మెసేజ్ కూడా ఇంకోవైపు వెళ్ళి ఉంటుంది కదా. అందువల్ల బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు మరి కొంచెం జంకింది. వన్స్ లోపలేసిన తర్వాత దాని మీద నిలబడింది. వస్తే లాభం లేకపోతే నష్టం అనుకుని నిలబడిపోయినారు. దానిలో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏ అవినీతికి వ్యతిరేకంగా అయినా పుట్టాడో అదే అవినీతి కేసులో అనేది విచారకరంగా అనే భావన వెళ్ళిపోయినారు. అది పెద్దగా పనిచేసింది. రెండోది ఈ 12 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అనేది బాగా పనిచేసింది. మూడోది అరవింద్ కేజ్రీవాల్ యాటిట్యూడ్, ఎవరిని కలుపుకోకపోవడం. నాకు అప్పుడు హర్యానాలో ఓడిపోవడానికి కాంగ్రెస్ ఆయన కారణం, గోవాలో ఓడిపోవడానికి ఆయన కారణం, గుజరాత్లో ఓడిపోవడానికి ఆయన కారణం, ఢిల్లీలో ఇటు తయారైంది, కాంగ్రెస్తో సరిగ్గా వ్యవహరించడు. ఈ ఆయన బిహేవియర్ కూడా ఉంది. నాలుగోది నేను బలంగా నమ్ముతుందంటే వైఎన్ఆర్ గారు, ఈ లెఫ్టినెంట్ పవర్ఫుల్ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రికి ఎంతో వాళ్ళు నిత్యం గొడవలే. ప్రజలు కూడా ఒక దశ దాటిన తర్వాత ఏంది అంటే దీంతో అందరూ మారరు. పైపించి ఇది నెగిటివ్ అయితే ప్రభుత్వానికి బీజేపీకి నెగిటివ్ కావాలి. బీజేపీకి ఒక వాతావరణం వస్తున్న దశలో ఈ పాయింట్లన్నీ యాడ్ కావడం ద్వారా ఇన్ని యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు బీజేపీ ఉంటుంది, మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్లు ఏ చిన్న పని జరిగిన నోస్ న్యూసెన్సే. ఒక 40% మంది అనుకూలంగా ఉంటారు, ఇంకో 2% యాడ్ అయిపోతే సీన్ మారిపోతుంది. ఆ 2% యాడింగ్కి ఇవన్నీ కారణమై ఉంటాయి. కాబట్టి బీజేపీ గెలుపుకి ఇది ఒక మంచి అవకాశాలుగా లభించాయి. అరవింద్ కేజ్రీవాల్ నేర్చుకోవాల్సింది, మనం ఎట్లా పడితే యాటిట్యూడ్ ఉంటే బాగున్నప్పుడు బాగుంటుంది, అందరిని కలుపుకోవాలి. కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా సీరియస్గా అవసరం ఒక అడుగు వెనక్కేసి కలవకపోతే బీజేపీకి లాభం అన్న విషయం ఈ బండి ఉంటాయి. కాబట్టి ఢిల్లీ కూడా అట్లే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్.